నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా భారీ భద్రతా తనిఖీలు నిర్వహిస్తామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా కువైట్లో అత్యధికంగా ప్రవాస భారతీయులు నివసించే అబ్బాసియా మరియు జిలీబ్ ఆల్ సువైక్ ప్రాంతాలలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆధ్వర్యంలో అత్యంత కఠినమైన తనిఖీలు ప్రారంభమయ్యాయి. వివిధ ప్రభుత్వ విభాగాల సమన్వయంతో నిర్వహిస్తూ ఉన్న ఈ భారీ ఆపరేషన్లో కువైట్ ఆర్మీ, స్పెషల్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ విభాగాలు మరియు ఫైర్ బ్రిగేడ్ రక్షక దళాలు రంగంలోకి దిగాయి. ఈ ప్రాంతాల నుంచి బయటకు వెళ్లే దారులను, లోపలికి వచ్చే అన్ని మార్గాలను భద్రతా బలగాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈరోజు తెల్లవారుజామున ప్రారంభమైన ఈ ముమ్మర తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలో అనాధికారికంగా నివసిస్తూ ఉన్న వారిని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్న వారిని పట్టుకోవడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. ఈ తనిఖీలలో పట్టుబడిన వారిని వెంటనే వారి యొక్క స్వదేశాలకు దేశ బహిష్కరణ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే చట్టబద్ధమైన వీసాతో నివసిస్తూ ప్రభుత్వ మరియు అత్యవసర సేవల్లో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మంత్రిత్వ శాఖ 2 రోజుల ముందే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వీరంతా ఎలాంటి అడ్డంకులు లేకుండా తమ విధులకు హాజరవుతూ ఉన్నారు. కువైట్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ భద్రతా తనిఖీలలో ఒకటిగా నిలిచింది. తాజా గణాంకాల ప్రకారం కువైట్ దేశంలో ప్రస్తుతం దాదాపు 80,000 మంది ప్రవాసులు ఎలాంటి అధికారిక పత్రాలు కానీ అకామా లేకుండా కువైట్లో అక్రమంగా నివసిస్తూ ఉన్నారు. కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహద్ ఆల్ యూసఫ్ గారు బాధ్యతలు చేపట్టక ముందు ఈ సంఖ్య దాదాపు 1,500,000గా ఉండేది. గత 2 ఏళ్లలో ఆయన తీసుకున్న కఠినమైన నిర్ణయాల వల్ల చట్టవిరుద్ధంగా నివసిస్తూ ఉన్న అకామా లేని ప్రవాసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కువైట్ దేశంలో మిగిలి ఉన్న అక్రమ ప్రవాసులను పూర్తిగా తొలగించే లక్ష్యంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి జిలీబ్ ఆల్ సువైక్ మరియు అబ్బాసియాలో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో తనిఖీలు జరుగుతూ ఉన్నాయా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.